కేంద్ర బడ్జెట్ ఏకంగా 32 లక్షల కోట్లు. ఇందులో 11.11 లక్షలు మౌలిక వసతులకి, అంటే ఈ దేశంలో భవిష్యత్ అభివృద్ధికి కేటాయించారు. మహిళాభివృద్ధికి 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్రామీణాభివృద్ధికి ఏకంగా 2.66 లక్షల కోట్లు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ. అర్బన్ హౌసింగ్ ఇప్పుడు ఈ కొత్తగా ఉచిత ఇళ్లకు సంబంధించిన దానికి 2.2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. చాలామంది పేదలకు ఇళ్ళు వస్తాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,52,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రీసెర్చ్ కూడా అందులో జరగబోతుంది. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకి అనుమతించారు. తద్వారా ఇళ్లకు సంబంధించినటువంటి ఈ ధరలు పెరగబోతున్నాయి. మహిళలకు మాత్రం ఆస్తుల రిజిస్ట్రేషన్లో స్టాంప్ డ్యూటీ తగ్గించమని ఆదేశించారు. తద్వారా మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ అయితే తేడా వస్తుంది. ముద్రా లోన్ పరిమితి 20 లక్షల రూపాయలకు పెంచారు. తద్వారా చాలా పెద్ద ఉపయోగం యువతకి. దాంతోపాటు యువత కోసం 5 పథకాలతో ప్రత్యేక ప్రధానమంత్రి ప్యాకేజ్ ప్రకటించారు. విద్యా నైపుణ్యాభివృద్ధికి 1,48,000 కోట్ల రూపాయలు కేటాయించారు. తద్వారా ఉపయోగం ఉంటుంది. 1 కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. అదొక కీలకమైనటువంటి అంశం. 5 వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం అన్నటువంటి ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం.